వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల పరకామణిలో జరిగిన దొంగతనాన్ని జగన్ సమర్థించడాన్ని ఆయన తప్పుపట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా హిందూ మతంపై దాడి చేయడమే వారి ఏకైక ఎజెండా అని బుచ్చి రాంప్రసాద్ ఆరోపించారు. వైసీపీ హయాంలో 2 కోట్ల రూపాయల విలువైన తలనీలాలను మయన్మార్, థాయిలాండ్ మీదుగా చైనాకు అక్రమంగా తరలిస్తుండగా అస్సాం రైఫిల్స్ పట్టుకున్నాయని గుర్తు చేశారు. 12 ఏళ్లుగా బెయిల్పై ఉంటూ రాజకీయాలు చేస్తున్న వ్యక్తికి పరకామణిలో దేవుడి సొమ్ము దొంగతనం చేయడం ఒక చిన్న తప్పుగా కనిపిస్తోందని విమర్శించారు. అందరికీ నమస్కారం. ఇవాళ పరకామణిలో జరిగినటువంటి అక్రమాలు, దేవదేవుడి మీద జరిగినటువంటి కుట్రల మీద నేను మీడియాకు రావటం జరిగిందండి. కలియుగంలో మనకు విశ్వాసం ఉంది. ప్రజల కష్టాలని, నష్టాలని అక్రమార్కుల నుంచి కాపాడటానికి, అక్రమవాదుల నుంచి కాపాడటానికి దేవదేవుడి రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగంలో అవతరించారు. అలాంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పరకామణిలోనే, అంటే పరకామణి అంటే వేరే కాదు, పరకామణి అంటే ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి మనం ఇచ్చే కానుకలు. కానుకలు అంటే ఏంటంటే ఎంతో భక్తితో మనం దేవుడికి కానుకలు సమర్పించుకుంటాం. ఆ కానుకలు కూడా ఎలా ఉంటాయంటే ఎంతో కష్టపడి కొంతమంది నిలువు దోపిడీ ఇస్తారు. నిలువు దోపిడీ అంటే తన ఒంటి మీద ఉన్నటువంటి బంగారం వస్తువులన్నీ కూడా దేవుడికి ఇచ్చేస్తారు. కొంతమంది ఒక మొక్కు ఉంటారు, మాకు ఈ మొక్కు కోరిక తీరితే వచ్చి మీకు తలనీలాలు ఇస్తాం, నిలువు దోపిడీ చేస్తాం అని రోజు కొంత డబ్బులు దాచిపెట్టుకొని పసుపు గుడ్డలో డబ్బులు దాచిపెట్టి ఆ డబ్బులు రూపాయి, ₹10 వాళ్ళ స్థాయిని బట్టి దాచుకొని కోట్ల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అంటే అది భక్తి విశ్వాసాలకి సంబంధించిందే ఈ పరకామణిలో లెక్కించే డబ్బు. అంటే ఉండి డబ్బు. ఉండి అంటే ఏంటి? దేవుడి మీద నమ్మకంతో మనం అనుకున్న కోరికలు తీరితే ఆ కోరికలు తీరిన తర్వాత దేవుడికి మనం ఇచ్చే కానుకలే హుండీలో మనం వేస్తాం. ఆ కానుకలను లెక్కించే కార్యక్రమమే పరకామణిలో జరుగుతుంది. ఇది కొన్ని ఏళ్ల నుంచి టీటీడీ అనేది 1930లో బ్రిటిషర్స్ పెట్టారు. బ్రిటిషర్స్ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి మీద గౌరవంతో ఆ రోజున పాలక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ పాలక మండలి 1939లో 35లో టీటీడీ అన్న పేరు మీద పెట్టారు. అంటే దగ్గర ఇవాళ టీటీడీ పెట్టి 90 ఏళ్ళు అయింది. అంటే ఏంటంటే బ్రిటిషర్స్ కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద భక్తి విశ్వాసాలతో ఉన్నారన్న దానికి నిదర్శనమే ఆ రోజున మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి గవర్నర్ ర్యాంక్ ఆయన పెట్టడం జరిగింది. ఇది టీటీడీకి ఉన్నటువంటి ప్రారస్థం. మతాలతో కులాలతో సంబంధం లేదు. అందరూ దేవదేవుణ్ణి మనం ప్రార్థించుకుంటాం, కోరికలు కోరుకుంటాం. రకరకాల మనుషులు వస్తారు బయట దేశాల. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.